హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీఎస్ఎస్సి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి బయాలజీ సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి లైఫ్ ప్రాసెస్ జీవక్రియలు చాప్టర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ మీరు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. 2024-25 అకాడమిక్ ఇయర్ గాను 10th క్లాస్ సిలబస్ చేంజ్ అవ్వడం జరిగింది. సిలబస్ అంతా కూడా ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లో జనరల్ సైన్స్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ రెండు కలిపి ఒకే టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ టు 4th చాప్టర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్, 5th, 6th, 7th, 8th అండ్ 13th చాప్టర్స్ బయాలజీకి సంబంధించినటువంటి చాప్టర్స్. అదేవిధంగా రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కూడా ఫిజిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ ప్రింటింగ్ ప్రాసెస్ అవ్వడానికి ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉంది. సో అంతవరకు మనం టైం వేస్ట్ చేసినట్టయితే మనకు టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో, ఎలాగో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకు బయాలజీ సిలబస్ ఉంది కనుక ఆ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నటువంటి కంటెంట్ను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకు న్యూ టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి వస్తాయో, ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉన్నట్టయితే 100% మార్పులంటూ ఏమీ లేవు. ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో యాజ్ యూజువల్గా ఏదైతే మనకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉందో అదే విధంగా కంటెంట్తో సహా మొత్తం అలానే ఉంచారు. అయితే అక్కడ బైలింగ్వల్ అంటే తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉపయోగకరంగా తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మనకు టెక్స్ట్ బుక్ ప్రింట్ అవ్వడం జరిగింది. సో బయాలజీ కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఏది ఏమైనప్పటికీ మనం ఇప్పుడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కంటెంట్నే ఫాలో అవుదాం. న్యూ టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉన్నట్టయితే ఆ విషయాలను కూడా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నౌ లెట్ us కమ్ టు ద టాపిక్. చాప్టర్ 5 లైఫ్ ప్రాసెస్ జీవక్రియలు. ద ఎసెన్షియల్ ఆర్ ఇంపార్టెంట్ ప్రాసెసెస్ for the survival and maintenance of living organisms is known as life process. జీవులు జీవించడానికి మరియు వాటి జీవనాన్ని కొనసాగించడానికి అవసరమైనటువంటి ముఖ్యమైన ప్రక్రియలనే మనము జీవక్రియలు, లైఫ్ ప్రాసెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, మనం ఈ చాప్టర్లో వాట్ ఆర్ ద లైఫ్ ప్రాసెస్, హౌ దిస్ లైఫ్ ప్రాసెస్ ఈజ్ అక్కర్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ లైఫ్ ప్రాసెస్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎలా జరుగుతాయి అన్న అంశాలన్నింటినీ కూడా మనము వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నౌ కమింగ్ టు ద చాప్టర్ ఇంట్రొడక్షన్. హౌ డు వి టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ అలైవ్ అండ్ వాట్ ఈజ్ నాట్ అలైవ్. మనం మన చుట్టూ చాలా రకాలైనటువంటి లివింగ్ బీయింగ్స్తో పాటు నాన్ లివింగ్ థింగ్స్ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. రైట్? హౌ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ లివింగ్ అండ్ దిస్ ఈజ్ నాన్ లివింగ్? ఎలా చెప్పగలుగుతాం ఇవి జీవులు, ఇవి నిర్జీవులు, వీటికి ప్రాణం ఉంది, వీటికి ప్రాణం లేదు అని? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ ఏ డాగ్ రన్నింగ్ ఆర్ ఏ కౌ చీవింగ్ కర్డ్ ఆర్ ఏ మ్యాన్ షౌటింగ్ లౌడ్లీ ఆన్ ద స్ట్రీట్. ఒక డాగ్ పరిగెత్తడం, కౌ ఫుడ్ను నమలడం, మ్యాన్ షౌటింగ్ లౌడ్లీ ఆన్ ద స్ట్రీట్, ఒక వ్యక్తి వీధిలో అరుచుకుంటూ తిరగడం. వీ నో దట్ దీస్ ఆర్ లివింగ్ బీయింగ్స్. వీటన్నిటిని మనం పరిశీలించినప్పుడు వీటన్నిటిని మనము లివింగ్ బీయింగ్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. రైట్? ఇవన్నీ మనం లివింగ్ బీయింగ్స్ అంటామా? ఎస్, రైట్. వాట్ ఇఫ్ ద డాగ్ ఆర్ కౌ ఆర్ ఎ మ్యాన్ వర్ ఎ స్లీప్? ఇప్పుడు ఈ డాగ్ ఏదైతే పరిగెత్తుందో, ఏ కౌ ఏదైతే ఫుడ్ నములుతుందో, ఏ మ్యాన్ ఎవరైతే అరుచుకుంటూ వెళ్తున్నాడో, వీళ్ళందరూ నిద్రపోతున్నారు అనుకున్నాం. వాట్ అబౌట్ దట్ సిచ్యువేషన్? వాట్ అబౌట్ దట్ కండిషన్? దే ఆర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్?
we would still think that they were alive. But how did we know that? ఇప్పుడు వీళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా మనం ఏం థింక్ చేస్తాం? దే ఆర్ అలైవ్, వాళ్ళు బ్రతుకున్నట్టే మనం కన్సిడర్ చేస్తాం. హౌ డూ యూ టెల్ దట్? ఎలా చెప్తాం? వి సీ బ్రీతింగ్. మనం వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే వాళ్ళు శ్వాస తీసుకోవడం జరుగుతుంది. సో శ్వాస తీసుకుంటున్నారు కనుక వాళ్ళు లివింగ్ కండిషన్లో ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అండ్ వీ నో దట్ దే ఆర్ అలైవ్. ఓకే, వాట్ అబౌట్ ప్లాంట్స్? ప్లాంట్స్ సంగతి ఏంటి? హౌ డు వీ నో దట్ దే ఆర్ అలైవ్? అవి బ్రతుకున్నాయని ఎలా చెప్పగలం? వి సీ దెమ్ గ్రీన్, సమ్ ఆఫ్ us విల్ సే. కొంతమంది ఏం చెప్తారు? అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కనుక అవి లివింగ్ కండిషన్లో ఉన్నాయి అని చెప్తారు. ఇజ్ ఇట్ కరెక్ట్? అన్ని ప్లాంట్స్ గ్రీన్ కలర్లోనే ఉంటాయా? బట్ వాట్ అబౌట్ ప్లాంట్స్ దట్ హ్యావ్ లీవ్స్ ఆఫ్ కలర్స్ అదర్ దాన్ గ్రీన్? అన్ని ప్లాంట్స్ కూడా గ్రీన్ కలర్లో ఉండవు. కొన్ని ఎరుపు రంగులోను, కొన్ని పసుపు రంగులోను, కొన్ని డిఫరెంట్ రంగుల్లోనూ మనకు కనపడతాయి. సో వాట్ అబౌట్ దీస్ ప్లాంట్స్ అదర్ దాన్ గ్రీన్ ప్లాంట్స్? దీస్ ఆర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్? దే గ్రో ఓవర్ టైమ్, సో వీ నో దట్ దే ఆర్ అలైవ్, సమ్ విల్ సే. కొంతమంది ఏం చెప్తారు? అవి కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటాయి. కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం లివింగ్ బీయింగ్స్గా కన్సిడర్ చేయవచ్చు అని కొంతమంది వాదన. నెక్స్ట్, in other words, we tend to think of some sort of movement, either growth related or not, as common evidence for being alive. మరికొంతమంది జీవులలో చలనం ఉంటుంది. చలనం ఉంటుంది కనుక వీటిని జీవులుగా పరిగణించడం జరుగుతుంది. బట్ ఏ ప్లాంట్ దట్ ఈస్ నాట్ విజిబుల్లీ గ్రోయింగ్ ఈజ్ స్టిల్ అలైవ్ అండ్ సమ్ అనిమల్స్ కెన్ బ్రీత్ వితౌట్ విజిబుల్ మూమెంట్స్. అయితే లివింగ్ ఆర్గానిజమ్స్లో చలనాలు ఉన్నప్పటికీ మొక్కలు మనం పరిశీలించినట్టయితే వాటిలో మనం గుర్తించదగ్గ మూమెంట్స్ అనేవి మనకు కనపడవు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ను పరిశీలించినట్టయితే అవి హైబర్నేట్ స్టేట్లో ఉంటాయి కనుక అప్పుడు కూడా ఎలాంటి కదలికలను ప్రదర్శించవు. రైట్? సో యూజింగ్ విజిబుల్ మూమెంట్ యాజ్ ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో చలనాలు ఉన్నప్పటికీ ఈ చలనాలను ఆధారంగా చేసుకొని ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని పరిగణించడం కుదరదు. నెక్స్ట్, మూమెంట్స్ ఓవర్ వెరీ స్మాల్ స్కేల్స్ విల్ బి ఇన్విజిబుల్ టు ద నాకెడ్ ఐ. మూమెంట్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ పరమాణువుల మధ్య ఉన్న చిన్న చిన్న చలనాలు లేదా కదలికలు జీవులకు అవసరమా? ఇఫ్ వి ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ప్రొఫెషనల్ బయాలజిస్ట్, మనం ఈ క్వశ్చన్ని ప్రొఫెషనల్ బయాలజిస్ట్స్ అంటే బయాలజీ శాస్త్రవేత్తలను అడిగినప్పుడు దే విల్ సే ఎస్. వాళ్ళు ఏం చెప్తారు? ఎస్, ఖచ్చితంగా ఈ మాలిక్యులర్ మూమెంట్స్ అనేవి జీవులకు అవసరము అని చెప్తారు. ఇన్ ఫ్యాక్ట్ viruses do not show any molecular movements in them until they infect some cell, and that is partly why there is a controversy about whether they are truly alive or not. మనం వైరసెస్ విషయానికి వచ్చినట్టయితే మనం ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి వైరసెస్ నేమ్స్ వింటూ ఉన్నాం. మనకు ఈ మధ్యన వచ్చినటువంటి కరోనా వైరస్ చాలా సుపరిచితమే. సో దట్ ఈస్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్? అది లివింగా నాన్ లివింగా? వైరసెస్ when they are outside in the body, వైరసెస్ ఎప్పుడైతే బాడీ బయట ఉంటాయో అప్పుడు ఎలాంటి కదలికలు చూపించవు, అవి నిర్జీవుల్లాగా బిహేవ్ చేస్తాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఈ వైరసెస్లు శరీరంలోకి ఎంటర్ అవుతాయో అప్పుడు అవి జీవుల లక్షణాలను కలిగి ఉండి మూమెంట్స్ని చూపించడం మనం గమనిస్తూ ఉంటాము. సో ఇప్పటికీ కూడా వైరసెస్ నాన్ లివింగ్ థింగ్సా లివింగ్ థింగ్సా అనేటటువంటి కాంట్రవర్సీ నడుస్తూనే ఉన్నది. ఓకే, నెక్స్ట్, వై ఆర్ మాలిక్యులర్ మూమెంట్స్ నీడెడ్ ఫర్ లైఫ్? ఎందుకు మనకు ఈ పరమాణువుల మధ్య ఉన్నటువంటి మూమెంట్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ అవసరము అని చూసినట్టయితే, ఇఫ్ వి సీ ఇన్ ఎర్లియర్ క్లాసెస్ దట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్. మనము 6th 7th క్లాసెస్ నుంచి మనం చదువుతూనే ఉన్నాం. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒక వెల్ ఆర్గనైజ్డ్ ఒక సిస్టమాటిక్ స్ట్రక్చర్లో అరేంజ్ అవుతాయి అనేటటువంటి. దే కెన్ హ్యావ్ టిష్యూస్. Tissues have cells. Cells have smaller components in them and so on.
సో ఈ ఆర్గనైజేషన్ ఒకసారి పరిశీలించినట్టయితే ఆర్గానిజం అంతా కూడా టిష్యూస్తో ఫామ్ అవుతుంది. ఈ టిష్యూస్ అన్నీ కూడా సెల్స్తో ఫామ్ అవుతాయి. ఈ సెల్స్ లోపల చాలా రకాలైనటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిని మనము సెల్ ఆర్గనెల్స్ అంటాం. సో ఈ సెల్ ఆర్గనెల్స్ కలిపి సెల్స్ అన్ని కలిపి టిష్యూస్ అన్ని కలిపి ఆర్గాన్స్ అన్ని కలిపి ఆర్గాన్ సిస్టమ్స్, ఇలా మనకు ఒక ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ ఆర్గనైజేషన్ మనము లివింగ్ ఆర్గానిజంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, దిస్ ఆర్గనైజ్డ్ ఆర్డర్డ్ నేచర్ ఆఫ్ లివింగ్ స్ట్రక్చర్స్ ఇస్ లైక్లీ టు కీప్ బ్రేకింగ్ డౌన్ ఓవర్ టైమ్. సో ఏ విధంగా ఈ ఆర్గనైజేషన్ ఉందో, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఆర్గనైజేషన్లో అప్పుడప్పుడు బ్రేక్ డౌన్ అంటే డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఇఫ్ ఆర్డర్ బ్రేక్స్ డౌన్, ద ఆర్గానిజమ్స్ విల్ నో లాంగర్ బి అలైవ్. సో ఈ ఆర్గనైజేషన్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎక్కువ రోజులు జీవించి ఉండకపోవచ్చు. సో లివింగ్ క్రియేచర్స్ మస్ట్ కీప్ రిపేరింగ్ అండ్ మెయింటైనింగ్ దే స్ట్రక్చర్స్. ఎప్పుడైతే ఈ లివింగ్ ఆర్గనైజేషన్ డిస్టర్బ్ అవుతుందో, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా వాటిని రిపేర్ చేసుకుంటాయి, అదేవిధంగా వాటిని మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏదైనా టిష్యూ డ్యామేజ్ అయినట్టయితే దాన్ని తొందరగా మరమ్మతు చేసుకుని అంటే రిపేర్ చేసుకుని అది ఆర్గనైజేషన్ డిస్టర్బ్ కాకుండా చూడడం జరుగుతుంది. సో సిన్స్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్ ఆర్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్, దే మస్ట్ మూవ్ మాలిక్యూల్స్ అరౌండ్ ఆల్ ద టైమ్. ఆర్గానిజమ్స్లో ఈ ఆర్గనైజేషన్ అనేటటువంటిది డిస్టర్బ్ కాకుండా మెయింటైన్ చేసేటటువంటి కాంపోనెంట్స్ ఏంటి అంటే మాలిక్యూల్స్. సో దే మస్ట్ మూవ్ మాలిక్యూల్స్ అరౌండ్ ఆల్ ద టైమ్. సో ఈ మాలిక్యూల్స్ అన్నీ సెల్లో అటు ఇటు తిరుగుతూ ఉండి ఎక్కడైనా డ్యామేజ్ పార్ట్ ఉన్నట్టయితే దాన్ని రీప్లేస్ చేయడానికి, దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తాయి. సో ఈ మాలిక్యులర్ మూమెంట్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉంటాయి. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్కి ఈ మాలిక్యులర్ మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతుంది. వాట్ ఆర్ ద మెయింటెనెన్స్ ప్రాసెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్? లెట్ us ఎక్స్ప్లోర్. సో ఈ విధంగా ఆర్గనైజేషన్ డిస్టర్బ్ అయినప్పుడు వీటిని రిపేర్ చేసి మెయింటైన్ చేయడానికి ఈ మాలిక్యూల్స్ ఎలా పనిచేస్తాయి, ఈ మెయింటెనెన్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే అంశాలన్నింటినీ కూడా నెక్స్ట్ సెక్షన్స్లో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్, ప్లీజ్ కామెంట్ ఆన్ కామెంట్ సెక్షన్ or mail us to srigurubioclasses@gmail.com. Thank you for watching.